నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అక్రమంగా తరలిస్తున్న గంజాయి, 4 వ్యక్తులు అరెస్ట్. కొయ్యూరు సిఐ శ్రీనివాస్, ఎస్ఐ కిషోర్ వర్మ. అక్రమంగా గంజాయి తరలిస్తున్న 4 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి 33.245 గంజాయిని స్వాధీనం పరుచుకున్నట్లు కొయ్యూరు ఎస్ఐ కిషోర్ వర్మ తెలిపారు. ఈ మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు అక్రమ రవాణాపై ముందస్తుగా అందిన సమాచారం మేరకు తమ పోలీస్ సిబ్బందితో కలిసి కొయ్యూరు మండలం చీడిపాలెం జంక్షన్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు. ఆ సమయంలో ఒక ఆటో మరియు ఒక బైక్పై వచ్చిన వ్యక్తులు తనిఖీలు నిర్వహించే తమను చూసి అనుమానాస్పదంగా ప్రవర్తిస్తూ వాహనాలను వెనక్కి తిప్పి పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు అప్రమత్తమై వారిని పట్టుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. వారిని తనిఖీ చేయగా ఆటోలో ఉన్న 2 గోనె సంచుల్లో 33.245 కేజీల గంజాయిని ఉన్నట్లు గుర్తించామన్నారు. గంగుల సూర్యప్రతాప్ రెడ్డి, వంటాకుల రాజాబాబు, మాసాడ బాబ్జీ, పాంగి సింహాచలం అనే 4గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఒరిస్సా ప్రాంతం నుండి గంజాయిని కొనుగోలు చేసి సామర్లకోట ప్రాంతానికి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు విచారణలో తేలినట్టు ఎస్ఐ కిషోర్ వర్మ తెలిపారు. పలు సెక్షన్ల కింద వీరిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నటువంటి సమాచారం మేరకు కొయ్యూరు ఎస్ఐ గారు అయినటువంటి కిషోర్ వర్మ గారు తన సిబ్బందితో కలిసి చీడిపాలెం జంక్షన్ వద్దకు వెళ్ళి వాహన తనిఖీలు చేస్తుండే అక్కడ ఆయన చూసి కొంతమంది వ్యక్తులు పారిపోతున్నారు. వాళ్ళని ఇమీడియట్లీ ఆటో మరియు మోటార్ సైకిల్పై వచ్చి వాళ్ళు పోలీసుని చూసి పారిపోతుండగా వెంటనే కొయ్యూరు ఎస్ఐ గారు తన సిబ్బందితో అప్రమత్తమై వాళ్ళని పట్టుకున్నారు. పట్టుకోబడినటువంటి వ్యక్తులను తనిఖీ చేయగా ఆటోలో ఉన్న 2 గోనె సంచుల్లో మొత్తం 33.245 కేజీలు గంజాయి ఉంది. అలాగే గంజాయి రవాణా చేస్తున్నటువంటి మసాడ బాబ్జీ, పాంగి సింహాచలం, గంగుల సూర్యప్రతాప్ రెడ్డి, వంటాకుల రాజబాబు అనే 4గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళంతా నిందితులు ఒరిస్సా నుంచి గంజాయిని కొనుగోలు చేసి సామర్లకోట ప్రాంతానికి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్లో కడప, చిత్తూరు తదితర ప్రాంతాలకు తీసుకుని వెళ్ళి అక్కడ అమ్మడానికి కోసం అని చెప్పేసి వీళ్ళు గంజాయి తరలించడం జరుగుతుంది. ఇక నిందితుల వద్ద నుండి మొత్తం 33.245 కేజీల గంజాయి, సుమారు 16 లక్షలు విలువ చేసినటువంటి గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఒక ఆటో నెంబర్ AP35W9214 అనే ఆటో మరియు మోటార్ సైకిల్ నెంబర్ AP39AX2440 అలాగే 4 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నాం. నిందితులపైన NDPS యాక్ట్ 1985 ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నాం. ఎవరైనా సరే అక్రమ మాదక ద్రవ్యాలు రవాణాపై సమాచారం ఉంటే ఖచ్చితంగా పోలీసులకు తెలియజేయాలి. అదే రకంగా సమాచారం తెలియజేసిన వాళ్ళ తాలూకా గోప్యత పాటించబడును. ఎవరైనా ఈ అక్రమ మాదక ద్రవ్యాలు రవాణా చేస్తే వాళ్ళపైన ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడును. అందుకు ప్రజలందరూ కూడా సహకరించాలి. ఎటువంటి సమాచారం ఉన్నా సరే తెలియజేయాల్సిందిగా మీడియా పూర్వకంగా తెలియజేసుకుంటాం.